నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మర్డర్ జరిగింది. ఆ విషయంగా ప్రెస్ మీట్ పెట్టాము. దీనిలో గట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ నాయుడు అనే అతన్ని హత్య చేయడం జరిగింది. ఎవరు చంపారు ఏమనేది కూడా ఎవరికి తెలియదు. అతను కోళ్ల ఫామ్ పెట్టుకునేసి చింతలపాలెంలో కోళ్ల ఫామ్ పెట్టుకుని ఉండేవాడు. కొంతమంది వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కోళ్ళు కావాలని చెప్పేసి అతను కోళ్ళు తీస్తుండగా ఒకటి వెనకాల నుంచి పట్టుకున్నాడు, ఇంకొకరు కత్తిపోట్లు కోటికత్తితో కత్తిపోట్లు పొడిచినారు, వెళ్ళిపోయినారని మా ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. దీని విషయంగా కేసు రిజిస్టర్ చేసి మన జల్లదంకి పోలీస్ స్టేషన్లో మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేసి మన కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు ఒక టీము, 1 టౌన్ సిఐ ఫిరోజ్ ఒక టీము, 2 టౌన్ సిఐ గిరిబాబు ఒక టీము, తర్వాత మన కలిగిరి సిఐ వెంకటనారాయణ ఒక టీము, వీళ్ళంతా టీములుగా 5-6 టీములు ఫామ్ చేసి ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్లా జరిగింది ఏమనేసి దీనిలో ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే, సదాశివరావు అనే అతను ఏలూరు జిల్లా అతను. అతనికి గట్టుపల్లి చింతలపాలెంలో మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో వెంకట నరసింహారావు అనే అతను తలశిల వెంకట నరసింహారావు అనే అతను కూడా భాగస్వామిగా ఉన్నాడు. అతనికి తలశిల వెంకట నరసింహారావుకి తర్వాత సదాశివరావుకి వీళ్ళిద్దరికి కూడా మ్యాంగో గార్డెన్ సంబంధించిన డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్లో గట్టుపల్లి చింతలపాలెంకి సంబంధించిన ప్రసాద్ నాయుడు సదాశివరావుకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ సదాశివరావు వెంకట నరసింహారావు పైన 2 సంవత్సరాల్లో దాదాపు 5 కేసులు పెట్టించాడు. ఇది మనసులో పెట్టుకున్న వెంకట నరసింహారావు ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయుడు చేసిన పనే కదా ఇదంతా, ఇతను అడ్డుపడుతున్నాడు, ఇతనే నా మీద 5 కేసులు పెట్టించాడు, తప్పుడు కేసులు అనేసి ఉద్దేశంతో అతను సుపారీ మర్డర్కి ప్లాన్ చేసి అతనికి తెలిసిన వెంకట్రావు అనే అతనితో మాట్లాడడం జరిగింది. ఆ వెంకట్రావు కూడా అవనగడ్డ గ్రామం కృష్ణా జిల్లా అతను నలుగురితో కలిసి సుపారీకి 1 లక్ష రూపాయలు క్యాష్, 1 ఎకరా మామిడి తోట ఇస్తామని చెప్పేసి ఇంకొక 4 ముద్దాయిలను కూడా కలిసి ఈ హత్య చేయడం జరిగింది. మద్దూరుపాడు హైవే కింద అండర్ పాస్ దగ్గర 6 ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి తలశీల వెంకట నరసింహారావు కృష్ణా జిల్లా, ఇతను వచ్చేసి మెయిన్గా సుపారీ మాట్లాడిన అతను. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు 1 ఎకరా మామిడి తోట ఇస్తామని చెప్పాడు. వెంకట్రావు అనే అతను అవనగడ్డ గ్రామం, ఇతను సుపారీకి సంబంధించిన మనుషులను మాట్లాడినాడు. తిరుమల శెట్టి డేనియల్ అనే అతను, తర్వాత పీటా ప్రవీణ్ కుమార్లు ఇద్దరు కలిసి కత్తిపోట్లు పొడిచి ప్రసాద్ నాయుడిని హత్య చేయడం జరిగింది. లంక నరసింహరాజు, సైకం నరేంద్ర కూడా ఈ హత్యలో సహకరించినారు. కాబట్టి ఈ 6 మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. శ్రీధర్ డిఎస్పీ కావాలి.